హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, మటన్ కీమా, కొందరు కైమా అని కూడా అంటుంటారు. సో మటన్ కైమాను చాలా ఈజీ స్టెప్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుందాం. మీరు ప్యాన్ లో కూడా చేయవచ్చు, కాకపోతే కుక్కర్ లో చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేయండి. ఇప్పుడు వీటిని బాగా వేయించండి. ఇలా వేయించుకున్న తరువాత కరివేపాకును వేయండి. చాలా మంది కరివేపాకును కర్రీస్ లో వేయరు, కానీ కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా. ఉల్లిపాయలు బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ లో ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోతే టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న మన మెయిన్ ఇంగ్రీడియంట్ కైమాను వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్లో 3 to 4 మినిట్స్ బాగా మక్కించుకోవాలి. 3-4 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే ఇలా బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేయండి. ఆ తరువాత కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 2 కప్పుల వాటర్ వేయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయిందో. నేను వేసిన వాటర్ కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసిన ఈ మటన్ కర్రీ రైస్, చపాతీ, బిర్యానీ దేంట్లోకైనా బాగా సూట్ అవుతుంది. నేనైతే బగారా రైస్ లోకి సర్వ్ చేసుకుంటున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, మటన్ కైమా కర్రీ ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.